కనకతారకు స్వాగతం. ఈరోజు అమావాస్య అండి. అయితే నేను మొన్న కొత్తమేచికి వెళ్ళినప్పుడు అక్కడ అష్టమి రోజు అమావాస్య రోజు ఇలా గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తున్నారు. నేను మా లక్ష్మికి చెప్పాను, అలాగే అన్నాజీ పంతులు గారికి కూడా చెప్పాను అనమాట. పెద్దమ్మ గుళ్ళో కూడా మేము తయారు చేస్తాము అని చెప్పేసి అన్నీ రెడీ చేశారు. మీకు కుదిరితే కనుక ఇక్కడికైనా రావచ్చు, లేదా అక్కడ గాయత్రి మాత గుడి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అమావాస్య రోజు ఇలా బూర్ది గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట. కూష్మాండ దీపం అంటారు. సో ఈరోజు నేను వెలిగిస్తున్నాను. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎన్ని గంటల వరకు వచ్చినా కూడా పర్లేదు. మధ్యాహ్నం 12 లోపల, సాయంత్రం 6 తర్వాత 8 వరకు ఈరోజు ఇక్కడ గుమ్మడికాయ దీపాలు అవైలబుల్గా ఉంటాయి. సో ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. నేనే ఇలా ప్యాకెట్స్ ఇస్తే వద్దు లక్ష్మి, మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి కదా, నువ్వు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేయని చెప్పాను. ముందే రెడీ చేసేసింది అనమాట. కొంచెం లక్ష్మి పెద్ద సైజ్ తీసుకొచ్చింది. ఇలా పెట్టుకోవాలి. మొత్తంగా ఎలా తయారు చేసుకోవాలి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనకధార ఛానల్లో లాస్ట్ వీక్ పెట్టిన వీడియో ఉందండి, ఒకసారి మీరు ఫాలో అవ్వండి. జస్ట్ ఇలా దీపాలు వెలిగించుకోవాలనే కారణంతోనైనా మనం గుడికి వస్తాము, అమ్మ దర్శనం చేసుకుంటాం, అయ్యవారి దర్శనం చేసుకుంటాం అన్నదే నా తపన. చూస్తూ ఉండండి కనకధార.